హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు రాజు డేంజర్ స్మైలీ బిగ్ బాస్కి వస్తున్నారని కొన్ని న్యూసెస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు ఆ న్యూస్ కరెక్ట్ న్యూసా ఫేక్ న్యూసా అనేది అయితే రాజు డేంజర్ స్మైలీ బిగ్ బాస్కి వస్తుందా రావట్లేదా అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. రాజు డేంజర్ స్మైలీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడు, అందరికి తెలిసిందే. సో ఆయన మాట తీరు వల్ల, ఆయన వర్డ్స్ వల్ల కొంచెం ఫేమ్ అయితే అయ్యిండు. యుశేఖర్ అంటే వీళ్ళందరినీ ట్రోల్ చేస్తూ ఉంటాడు, అందరికి తెలిసినదే రాజు డేంజర్ స్మైలీ. సో రాజు డేంజర్ స్మైలీ బిగ్ బాస్ హౌస్లోకి 100%, 1000% రావట్లేదు. బిగ్ బాస్ హౌస్లోకి రాజు డేంజర్ స్మైలీ ఎట్లా వస్తారు అనుకుంటారు అసలు. అయినా కూడా అది ఫేక్ న్యూస్ అని అసలు చూసినట్టే అర్థమైపోతుంది. బట్ రాజు డేంజర్ స్మైలీ వస్తే అదొక వేరే లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే యూత్కి, అంటే మన ఏజ్ గ్రూప్, అంటే కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. బట్ ఫ్యామిలీ వ్యూవర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో రాజు డేంజర్ స్మైలీని అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఇన్వైట్ చేయట్లేదు అని చెప్పి అయితే క్లియర్ కట్గా నేను అఫీషియల్గా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ అసలు ఈ న్యూస్ వస్తుందా అనే ఆ న్యూస్ ఏ నుంచి స్ప్రెడ్ అయిందంటే ఒక 2 to 3 months, 2.5 months బ్యాక్ రాజు డేంజర్ స్మైల్ అయితే ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లోకి నన్ను పంపించండి, నేను రైతు బిడ్డని, నేను ఆడాలనుకుంటున్నా అని చెప్పి అయితే ఒక పోస్ట్ అయితే చేసిండు. ఆ పోస్ట్ అయితే అప్పట్లో కొంచెం వైరల్ అయింది. సో అది చూసి, అంటే నాకు తెలిసి అది పల్లవి ప్రశాంత్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిండు రాజు డేంజర్ స్మైలీ అయితే. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అయ్యుండి అంత చిన్న స్టేజ్ నుంచి ఒక బిగ్ బాస్ హౌస్ వరకు ఒక ప్రయాణించండి. ఆ స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ కూడా బెంచ్ మార్క్ సెట్ చేసి ఎన్నో ఎదుర్కొని ఫైనల్గా విన్నర్ అయ్యిండు. విన్నర్ అవ్వడం అంటే అసలు చాలా గ్రేట్. సో అంతా ఉంది, మనం ఎందుకు అవ్వకూడదు అని చెప్పి ఈయన కూడా రైతే కదా అని చెప్పి నేను కూడా రైతు బిడ్డ అనేదో సింపతి టైప్ ఈ రాజు డేంజర్ స్మైలీ అయితే పోస్ట్ చేసిండు. సో ఆ పోస్ట్ అయితే అప్పట్లో లైట్గా వైరల్ అయింది, బట్ అంత వైరల్ అవ్వలేదు, బట్ వైరల్ అయింది. సో అది బట్టి దాన్ని న్యూస్గా చేసి కొంతమంది క్రియేటర్స్ అయినా, చిన్న అంటే క్రియేటర్స్ ఎవరైనా కూడా వాళ్ళు అది న్యూస్గా చేసి హైలైట్ చేస్తున్నారు దాన్ని. బట్ అదైతే ఫేక్ న్యూస్, 100% ఫేక్ న్యూస్. ఎందుకంటే నేను అఫీషియల్గా అనుకున్నా. సో అదైతే ఫేక్ న్యూస్. అసలు అదని కాదు, రాజు డేంజర్ స్మైలీ వస్తుందంటారు కొంతమంది, యుశేఖర్ వస్తుందంటారు కొంతమంది, అగిపేట మచ్చ వస్తున్నారని చెప్తారు కొంతమంది. వీళ్ళందరూ వస్తే అసలు అది ఫ్యామిలీ షో ఎట్లయితుంది? ఫ్యామిలీ వ్యూవర్స్, బిగ్ బాస్ వ్యూవర్సే ఫ్యామిలీ వ్యూవర్స్ ఉంటారు, యూత్ ఉంటారు. అందరినీ ఇంటరాక్ట్ అయిపోయేలాగా, అందరి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది బిగ్ బాస్ షో అనేది. సో రాజు డేంజర్ స్మైలీ వీళ్ళని పిలిస్తే ఏమవుతుందంటే అదొక ఫ్యామిలీ షో అవ్వదు. సో బిగ్ బాస్ టీమ్ అయితే వాళ్ళని ఏం మాత్రం అసలు కాంటాక్ట్ కూడా చేయలేదు అని అయితే మనకు క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది. ఐఎమ్ సారీ ఇఫ్ డేంజర్ స్మైలీ అదే రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్స్ బట్ హూ ఆర్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్. బట్ రాజు డేంజర్ స్మైలీ అయితే రావట్లేదు. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. అది గైస్, బిగ్ బాస్ హౌస్లో ఏ అప్డేట్ అయినా, ఏదైనా ఏం జరుగుతున్నా కూడా పీపుల్స్ వాయిస్ లాగా అసలు ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ A to Z ప్రతి అప్డేట్ కోసం ఈ 3 to 4 months వరకు మన ఛానల్లో ప్రతి వీడియో బిగ్ బాస్ మీదే ఉంటుంది. సో ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరు లైక్ అయితే చేయండి. దీనివల్ల